ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు నేతృత్వంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నివాస ప్రాంతాలు, హోటళ్లు, వీధులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన ఈ చర్యల్లో ఎటువంటి డ్రగ్స్, గంజాయి లభించలేదు. సరైన పత్రాలు లేని వాహనాలను పోలీసులు తనిఖీ చేసి స్టేషన్కు తరలించారు. తనిఖీల తర్వాత పత్రాలను ప్రాంతాల ఇన్స్పెక్టర్లు, ఏఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. రకరకాల మొత్తం పనులకి ఆడబడితే జీవితాలు పాడైపోతాయి. మీరు మీ పిల్లల పట్ల జాగ్రత్త ఉండాలి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, కాలేజీకి వెళ్తారా, స్కూల్కి వెళ్తారా, లేకపోతే పని పనులు ఎక్కడ ఎవరికి తిరుగుతారా అది గమనిస్తూ ఉండాలి. గమనించకపోయినట్టయితే వాళ్ళు చిన్న వయసులోనే కాలుకో లేకపోతే మద్దుకో అలవాటు పడి జీవితం పడేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి మాస్ ఏరియాలో ప్రాంతాలు దయచేసి ఇలాంటి మాస్ ఏరియాలో ఉన్న పేరెంట్స్ ముఖ్యంగా అంటే అక్కడ ఎవరుంటారో ఎవరు లేరనే తెలియదు, వస్తున్నారు పోతున్నారు, నెలకి 2-3 ఇల్లు మారుతూ ఉంటారు. మీరు ఎవరైతే ఇంటికి రెంట్కి ఇచ్చినప్పుడు కూడా ఆ వచ్చే వ్యక్తులు ఎవరున్నారు, వాళ్ళ ఆధార్ కార్డు ఉందా లేదా చూసుకుని ఇంటికి రెంట్కి ఇవ్వడం తప్ప మా ఇన్నిసారి ఎవరు వచ్చారు వెళ్ళిపోయారంటే కుదరదు. మీ ఏరియాలో ఉండే వ్యక్తుల గురించి కూడా మీ పక్కన వ్యక్తులు మీకు తెలియాలి. ఆ ఇంట్లో ఎవరున్నారో వాళ్ళు మంచి చర్యలు తెలుసుకోవడం బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. మా ఇన్నిసారి మొదదాకున్నారు వెళ్ళిపోయారు నేను కాల్ చేసి అంటే కుదిరే పరిస్థితి ఉండదు. దయచేసి అందరూ కూడా మంచి విషయాలు తెలుసుకోవాలి. మీ పిల్లల పట్ల జాగ్రత్తగానే మొత్తం పడిన అలవాటు కాకుండా మీ పిల్లలు అటు బానిసలు కాకుండా చూసుకోవాలి బాధ్యత ఉంది. మన కాలేజీ పోతారా తిరుగుతారా తెలుసుకోవాలి బాధ్యత ఉంది. రాత్రిపూట మీ ఏరియాలో కనుక ఎవరైనా అనుమానంతో తిరుగుతున్నా చెట్లకాడ అవుట్కట్స్ లో కానీ కూర్చొని నీరు యాక్టివిటీస్ పాల్పడుతున్నా వెంబడే 112 కాల్ చేసినా మాకు సమాచారం వస్తుంది, లేదా 100 కాల్ చేసినా వస్తుంది, లేదా డైరెక్ట్ పోలీస్ కాల్ చేసినా మేము వస్తాం. అని తప్ప మీరైనా ఎటువంటి